హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బేకరీ స్టైల్లో వెజ్ శాండ్విచ్ని ఎంత ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చాలా తక్కువ టైంలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా కానీ లేదా స్నాక్లా కానీ మనము చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వెజ్ శాండ్విచ్ ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్తంత స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా 1/2 కప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. టమోటోలు కాస్త బాగా మగ్గిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కరివేపాకును కూడా ఇలా బాగా పులిమేసి వేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పుదీనా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వట్టి కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని 1/2 ముక్కని నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోండి, లేదంటే చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకొని చల్లార్చుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకుందాము. బ్రెడ్కి ముందుగానే మనము ఈజీగా ఉండాలనుకుంటే నెయ్యిని కానీ లేదా వెన్నని కానీ అప్లై చేసి ఫ్రై చేసుకోండి, లేదంటే ఇలా బ్రెడ్ పీస్ని పెనం మీద పెట్టేసుకొనైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మరొక పక్కకు టర్న్ చేసుకున్నాను బ్రెడ్ని. మరొక వైపు కూడా నేను నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని. బ్రెడ్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కాస్తంత ఉప్పును అలాగే కారపొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల బ్రెడ్ పీస్ అనేది కాస్త టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 వైపులా కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి ఉప్పును, కారాన్ని. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేదాకా బ్రెడ్ పీస్ని ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి. సేమ్ ఇలాగే మరొక బ్రెడ్ పీస్ని కూడా ఇప్పుడు 2 వైపులా ఫ్రై చేసుకోండి. 2 వైపులు కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే ఉప్పు, కారాన్ని స్ప్రింకిల్ చేసుకుంటూ 2 వైపులా కూడా కాల్చుకోండి బాగా. ఇలా 2 వైపులు కూడా బ్రెడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మనం ఇందాక చేసి పెట్టుకున్న క్యారెట్ స్టఫింగ్ని పెట్టుకొని ఇందాక కాల్చి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని కూడా పైనుండి పెట్టేసి పక్కన ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇప్పుడు ఈ వెజ్ శాండ్విచ్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలోకి క్రాస్గా చాక తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా 2 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే వెజ్ శాండ్విచ్ రెడీ అండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.